మంచి పాయింట్. నా పాయింట్ ఏంటంటే సాయి గారు, ఈ స్టేట్ లో ఉన్న డీజీపీ, సిఎస్, కమిషనర్ వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి ఇవాళ నేను ఒక పాయింట్ రాసింది ఏంటంటే, సాక్షి టీవీ కెమెరాలో, జీటీవీ కెమెరాలో, TV5 కెమెరాలో, ఈ కెమెరాలు అక్కడ ఉండాలి కదండి. దెబ్బ తగిలిన వెంటనే రైట్ సైడ్ ఎటు నుంచి వచ్చిందో అయినా సరే టీవీ ఛానల్ పెట్టట్లేదండి లైవ్ లో, డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చి అవుట్ తీసుకుని వాడుకోవడమే. ఓకే, నెక్స్ట్ పోలీసు వాళ్ళు డ్రోన్ కెమెరాలు ఏమైనాయండి? ఒక సీసీ ఖచ్చితంగా అయ్యే కదా ఇప్పుడు వాళ్ళు చూస్తుంది. డ్రోన్ కెమెరాల్ని వచ్చినట్టు కానీ దాని నుంచి ఒక ఫుటేజ్ ఎక్కడ ఉందని అనలేదు సార్. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా సార్. డ్రోన్ ఎక్కడ పెడతారండి? జనం ఎక్కువగా ఉన్న చోట పెడతారు, ఖాళీగా ఉన్న చోట చూపెడతారా? డ్రోన్ అనేది ఎందుకు పెడతారు? క్రౌడ్ ఎంత చూపెట్టుకోవడానికి. పోలీసులు డ్రోన్ అయితే కనుక మీరు చెప్పినట్టు కరెక్ట్ అవుతుంది, అటు చీకటి వైపు చూడటం అది చెయ్యాలి పోలీసు. అటువంటి కార్యక్రమాల్లో అంత కిక్కిరిసిపోయిన జనాల మధ్యన అది మంచి సలహా. ఇకపైనైనా ఖాళీ స్థలాలు మంచి పాయింట్. నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పొద్దున్న నేను రాసిన లెటర్లో అది కూడా రాసానంటున్నాను. మంచి పాయింట్. అడగాలి. డ్రోన్ పోలీసులు వాడట్లా డ్రోన్స్ అట్లాగా. ఇప్పుడు వాడుతున్నది వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వాడుతున్నారు, జనసేన వాళ్ళు క్రౌడ్ చూపెట్టడానికి వాడుతున్నారు, ఖాళీ వైపులు చూపెట్టట్లేదు వాళ్ళు. ఎందుకంటే అది చూస్తాం దానికా సాయి గారు మనం వాడేది అదే కదా ఇప్పుడు దరిద్రం. అదే నా పాయింట్. నేను మాట్లాడతాను. మంచి పాయింట్. అది మాత్రం సిబిఐ ఒకసారి రాయండి సార్, అది కంటికి తగిలిందో లేదో తేల్చమని, లేదా దాని మీద ఒక పిటిషన్ అనే ఇవ్వచ్చండి కోర్టులో. అదే నిజం తేలాలి. నేను లైట్ వైన్ కోపం ఏమొచ్చిందంటే నాకు శ్రీరెడ్డి ఏదన్నానని కోపం వచ్చింది చేస్తారు. అన్ని సినిమా అంతా సీరియస్ గా వెళ్ళిపోతే ఏం ఉండదు అక్కడ. రైట్ ఫైనల్ గా సెన్సిబుల్ గా మాట్లాడతాను, చిన్న విషయాలు మాత్రం చెప్తాను, దానికి అంత సీరియస్ గా వెంకటరెడ్డి గారు ఏదైనా సరే. అవును సార్, ఇది వెల్లంపల్లి గారి కంటికి సంబంధించి అంటే మీకు కనపట్టలేదు కాబట్టి రామ్ కుమార్ గారు నాకు కోపం వచ్చినట్టున్నారు కదా, అందుకని మీలాంటి వాళ్ళు కనపడటం కోసం మరి చూపిస్తున్నారు. సెన్సిబుల్ గా మాట్లాడారా లేదంటే మీరు ఏ విధంగా మాట్లాడారు? మీకు ఎక్కడైనా సాయి గారు మీతో మాట్లాడుకుంటే జనాలు కూడా అవుతాయి. మిగతా దాంట్లో నేను ఎక్కడైనా మిగతాదంతా ఏది లేదు. వెల్లంపల్లి దాంట్లో ఆ ఒక్కదాని మీద నాకు డౌట్, నాకు అనుమానం అండి, దానికి అంత కోపం. ఒక పాయింట్ స్టిక్ అవుతే మీకు బేస్ ఉండేది, లేకపోతే మీ మీద ఏమైనా అప్పర్ హ్యాండ్ ఉండేది అంటారు. 100% తప్పని మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మేము అన్నాం. సీఎం 100% తప్పు. మీరు ఇందాక మంచి క్వశ్చన్ అడిగారు అంటే, ఎస్ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి డైరెక్ట్ గా అడగచ్చు అని చెప్పి, ఎస్ వాళ్ళకు మేము అంటే డ్రామానో లేదంటే మేము జీవించుకున్నామో వాళ్ళు రకరకాల మాట్లాడారు. టైం వృధా అవుతుంది. ఒక్క నిమిషం ప్లీజ్ సార్. అడిగేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలకే మీ మీద నమ్మకం ఉండదు. మీరైనా సరే బాధ్యత అయితే గనక మా మీద దాడి జరిగింది కాబట్టి, అది మా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ దర్యాప్తు సిబిఐ చేయాలని చెప్పి మీరే అడగచ్చు కదా. ఇప్పుడు రాష్ట్ర